కూర్చున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి నేనే మా బిడ్డకైతే 5 నెలలు వచ్చిన తర్వాత ఆ బిడ్డకి స్కానింగ్ చేయించాలని చెప్పారండి. స్కానింగ్ చేయించడానికి మా ఆయన వచ్చి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్కానింగ్ చేసి ఇంటికి వచ్చేసారండి. తర్వాత నాకు ఏం తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు నాకు ఏం చెప్పలేదండి. మా పిల్ల అయితే మాత్రం చాలా బాధగా ఉన్నట్టు అనిపించిందండి. ఏమైంది అనుకున్నానే కానీ నాకేం చెప్పలేదండి వీళ్ళని. తర్వాత అడిగేటప్పుడు మా ఆయన చెప్పారండి, ఇలాగా బిడ్డకి కిడ్నీలో రాళ్ళున్నాయి, తర్వాత ఏమో తనలోనే గాలిబడి ఉంది అనేసి చెప్పారండి. ఇక్కడ స్కానింగ్ చేయించారు కానీ ఎక్కడైతే ఆపరేషన్ చేశారో ముందు బిడ్డకి ఇప్పుడు కూడా ఇలాగే మళ్ళీ చూపించండి, ఆ డాక్టర్కే చూపించండి అని చెప్పారండి. ఇంకా తెల్లారేసరికి ఇంక వీళ్ళందరూ రాత్రంతా ఇంకా మా పాపగారికి పెట్టి ఇంకెవరు నిద్రపోలేదండి. ఇంకా రోజంతా టెన్షన్ లో ఉన్నారండి. ప్రొద్దుతే ఇంకా మేము ఆటో పట్టించుకుని వెంటనే మళ్ళీ కాకినాడ వెళ్ళడం జరిగిందండి. కానీ నాకు కూడా కాళ్ళు చేతులు ఆడడం లేదండి. చాలా భయం వేసింది. ఏం చెప్తారో ఏంటోనండి, చాలా భయపడ్డానండి. ఈ బిడ్డకి లోపలికి వెళ్ళేసరికి నాకు ఏం చేయాలో తెలియక నేను అప్పటి నుంచి ఇంకా నిలబడి ఇంకా ఒకటే ప్రార్థన చేసుకున్నానంటే, తండ్రి నీ చిత్తమైతే ఏం జరిగినా నీ చిత్తం తండ్రి, నీ బిడ్డను ఏం చేసినా నీ చిత్తమే. ఇప్పుడు ఏమో ఉంచాలంటారా లేకపోతే ఏమన్నా చెయ్యాలంటారో ఏంటో కూడా నాకు ఏం అర్థం కాదు. ఏమైనా కానీ మందుల ద్వారాగా నా బిడ్డకి నయం అవ్వాలి. తర్వాత ఈ బిడ్డకి 12 బిడ్డ పుట్టాలి తండ్రి. సన్నిధిలో పెట్టి నా బిడ్డని పాట పాడుకుంటాము తండ్రి. నా బిడ్డ అయితే క్షేమంగా ఉండాలి అని చెప్పేసి నేను ఎంతో రోధించాను. ఆ రోజునైతే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు కూడా నాకు కాలేజ్ చేసి రాలేదండి. కానీ వాళ్ళు వచ్చేంత వరకు కూడా నేను చూపించుకోవడం మానలేదండి. భగవంతుడే ఉన్నాడని మా పిల్లలు నేను మొత్తం అందరం కూడా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత అడిగి వెళ్ళాక వాళ్ళైతే చెప్పింది ఏంటంటే, ఏం పర్వాలేదమ్మా మందుల ద్వారా అంతా నేమైపోద్ది, మీరేమీ టెన్షన్ పడొద్దని చెప్పినప్పుడు నిజంగా ప్రాణం వేసి వచ్చిందండి. దేవునికి స్తోత్రం చెప్పుకుందేమో మన ఇంటికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం అండి. మరి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి ప్రార్థన నేను కోరానండి. మరి నా బాబుకి పుట్టబోయే బాబుకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మీరు అందరూ ప్రార్థన చేయడానికి మీ సన్నిధిలోకి వచ్చి నేను ప్రార్థన కోరినప్పుడు అయ్యగారు అమ్మగారు మీరందరూ కూడా ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవుడు 12 బిడ్డనిచ్చాడండి. మరి ఆ బిడ్డకి ఇప్పుడు మీ సన్నిధిలో ఈ బిడ్డ క్షేమంగా ఉన్నాడు. మీ అందరూ ప్రార్థన చేసినందుకు మీకు అందరికీ పేరు చెప్తా వందనాలండి. మరి అలాగే నేనైతే అక్కడి నుంచి రావడానికి నేను చాలా ఇబ్బంది పడ్డానంటే నాకు అసలు రావడానికి నాకు వాళ్ళ అవకాశం ఇవ్వలేదండి. ఎందుకంటే మొదలే కదా అంతమానం పరిగెడుతున్నావు, నువ్వు వెళ్ళడానికి లేదు, ఈసారి అయితే వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళడానికి లేదు, ఇక్కడ ఎవరు లేరు చేయడానికి, నువ్వు వెళ్ళడానికి లేదని నన్ను చాలా ఇబ్బంది పెట్టి నన్ను ఆఫ్ చేస్తారండి. నేనైతే చాలా ఏడ్చాను. కానీ ఏంటంటే ఇదివరకు అయితే నా కోడలు ఉందండి బాబుని చూసుకోవడానికి. ఇప్పుడు ఆ పాప కూడా దేవుడు కూడా ఆశీర్వదించి గర్భనిచ్చినందుకు నిజంగా చాలా సంతోషం అండి. నిజంగా ఆ బిడ్డకి ముందు అలా జరిగినందుకు మేము ఎంతో ఏడ్చామండి. కానీ ఆ భగవంతుడు మళ్ళీ ఆ బిడ్డకి మళ్ళీ గర్భాన్నిచ్చాడండి. అందుకని ఇద్దరినే చూడాలని కానీ ఏదైనా సరే వెళ్ళిపోవాలని నేను అనుకున్నానండి. కానీ అదైతే ఇంకా నన్ను రావద్దన్నారండి. కానీ అయినా కానీ వాళ్ళ అత్తగారు మా ఆయన మా బిడ్డ అందరూ కూడా నా బిడ్డ దగ్గర ఉంది. ఈ బిడ్డకి ఎంతో సేవ చేశారండి. మరి అత్తగారు అయినా కూడా తల్లిదండ్రులు ఆవిడ ఎంతో చూసుకుందండి. మరి నేను లేకపోయినా కూడా ఆవిడ దగ్గర తల్లి చూస్తుందండి ఆ బిడ్డకి. నేను ఆ విధంగా చాలా సంతోషం అండి. మరి కానీ ఏదేమైనా కానీ ఈ బిడ్డని సంతోషంగా ఉంచినందుకు ఆ దేవుని సన్నిధిలో పాట పెట్టాలని అనుకుంటానంటే అందుకే ఈ రోజు ఈ బిడ్డకి పేరు పెట్టి పాట పెట్టాలని కోరుకుంటున్నాను. మరి మీరు అందరూ ప్రార్థన ఎక్కడప్పుడు ముందు ఆ బిడ్డకి ఆడబిడ్డనించాడంటే భగవంతుడు ఇప్పుడేమో మగబిడ్డనించాడు. ఆ కుటుంబం కూడా ఎప్పుడు క్షేమంగా ఉండాలని మీరు అందరూ ప్రార్థనలో పెట్టండి. మా కుటుంబం కూడా క్షేమంగా ప్రార్థన చేయండి. అలాగే మా కోడలు కూడా ఇప్పుడు 5 నెలల బిడ్డకి ఇప్పుడు ఆ పిల్ల కూడా స్కానింగ్ చేయించుకోవాల్సి వెళ్తుంది. తర్వాత ఆ బిడ్డకు కూడా 12 బిడ్డ పుట్టాలని ఆ బిడ్డ ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉండాలని మీరు అందరూ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని మీరు అందరూ అడుగుతున్నారండి. మరి మీ అందరూ ప్రార్థన బిడ్డలకు ఉండాలంటే తప్పకుండా ప్రార్థన సాయం కావాలని చాలా సంతోషం. మనల్ని ఎత్తుకుని అడిగి మనల్ని ఎత్తుకుంటాం. మనం ఎత్తుకుని ఈ వేళ అమ్మాయి నిన్నటికి నెల పూర్తి ఎత్తుకుని అమ్మాయి నిన్నటికి నెల పూర్తి ఎత్తుకుని 2 నెలలు సంతోషము దేవుడి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. చాలా కార్యక్రమానికి మనం ప్రయత్నించేద్దామండి. కార్యక్రమానికి ప్రయత్నించేద్దామండి. అబ్బాయి ఎవరు నవంబర్ నెల 16
వెళ్ళినప్పుడు అమ్మాయి పోలేదు పోతుందని ఇంకొకని చెప్పినప్పుడు వెళ్ళి వీళ్ళు అని చెప్పినప్పుడు ప్రార్థన చేసుకుని అక్కడికి వెళ్ళి ఆఫీస్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అడ్మిట్ చేసి శనివారం ఆదివారం సోమవారం తీసుకుంటారు. అక్కడికి మరి ఇక్కడ తీసుకుంటారు. సోమవారం వెళ్ళినా తెచ్చి గమనించండి కావులు గారు అబ్బాయి దేవుడి వారికి కాక నెల రోజులు పుట్టిన మనకి వచ్చి మనతో సంతోషించడానికి తాత గారు అమ్మగారు కానీ ఎంతకాలం కాచి కాపాడి దేవుడికి మహిమ కలుగుతుంది కాక రాము గారు అమ్మాయి అటనా ఒకటో పాట రెండో పాట మూడు పాటలు ఒకటో పాట దేవుని పాట ఒకటో పాట రెండో పాట మూడు పాటల క్లోజ్ అంతే. ఆ తర్వాత ఒకటో పాట నా పాట దేవుని పాట రెండో పాట మూడో పాట చివరి పాట పాల్గొన్నవారికి ఎవరు ఎక్కువ అమూల్యం చెల్లిస్తే వారికి ఇచ్చేస్తాం. ఎవరు మూల్యం ఎక్కువ చెల్లిస్తే వారికి ఇచ్చేస్తాం. తక్కువ చెల్లిన దానికి తగని అమ్మమ్మ గారి తాతగారి ఒకటో పాట రెండో పాట మూడో పాట మొదటి పాట నా పాట 100 రూపాయలు. 100 రూపాయలు. ఈ రోజుల్లో మగవాడు చాలా బాధపడుతున్నారు. దయచేసి సంపరగా ఇచ్చింది రెండో కుమారుడుగా రెండో సంతానంగా కుమారుడు ఒకటో పాట దయచేసి గమనించండి. 100 రూపాయలు. శాసకుమార్ గారు 500 రూపాయలు. వరలక్ష్మి గారు 1000 రూపాయలు. 1000 వరలక్ష్మి గారు 1000 రూపాయలు. వరలక్ష్మి గారు 1000 రూపాయలు. ఇంకెవరైనా కోన్ హై ఇంకెవరన్నా జ్యోతి గారు కుమార్ గారు 2000 రూపాయలు. కుమార్ గారు 2000 రూపాయలు అంటే ఎవరన్నా పై మాట ఎవరన్నా తొందరగా చూడండి. కుమార్ గారు 2000 రూపాయలు. ఇంకొక మాట ఉంది. రీడింగ్ పెరుగుతుందమ్మా. రీడింగ్ పెరుగుతుంది. దయచేసి ఇంకెవరన్నా అమ్మ తండ్రి గారు తల్లి గారు ఊరిగా గుట్టలు మిగుతున్నారు. అందరూ సింగులు ఎవరు ఎక్కువ పాట పాడేసి నేను ఏం చేయను పాట గారు తెరిచాను ఏదైనా కాదు. తల్లి గారు పాట కళ్యాణ్ గారి పాట చివరి పాట ఎవరు పాట ఇటువంటి వారికి ఇచ్చే సిద్ధంగా అందరూ సమక్షంలో ఇచ్చేస్తాను. తెచ్చేసి కావాల్సిన పాట 2700 అది కావాల్సిన పెట్టాను అంతే కదా. ప్రార్థన చేస్తాను. తెచ్చేసి సహోదరి సుగుణమ్మ గారు 2500 సమక్షంలోనే 2700 చక్కగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుని చూసుకుని బిడ్డను తల్లిగా పంపించేద్దామండి. ఎల్లం గారికి అందరూ సమర్థనాన్ని పాల్గొనే బిడ్డ దేవుడు ఎవరు పెట్టిన వారికి అనిపించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రులైన పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి మా సహోదరులు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా బిడ్డకి ఆయన చక్కనైన వివాహం కావలసిన బహుమానాన్ని నువ్వు దయచేసిన విధానం బట్టి స్తోత్రములు తండ్రి. రెండవదిగా కుమారుని అనుగ్రహించారు ప్రభా, నీకు వందనాలయ్యా. అడిగిన బహుమానం తన ఒళ్ళో పెట్టినందుకు స్తోత్రములు. ఇదిగో మొన్న నాయన శుక్రవారం రోజు ఇంటి దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభా ఆయన ప్రజలందరి నేను కనపరిచారు. పాట పెట్టి ఆయన కానుక సమర్పించి దేవ బిడ్డను దేవ స్వప్నాన్ని తన భర్తను దీవించి ఆశీర్వదించండి. కుమారుని కూడా ప్రభ నూరంతల ప్రభ ఆశీర్వాద బిడ్డలో దయచే రాబో కాలంలో బిడ్డలకు నేను బహుతరములకు సంతోష కారణమగినట్లు బిడ్డలు వాడుకోండి. చిన్న బిడ్డ నేను కాపుదలంచండి, సహాయం చక్కగా మనుషుల దయందు దేవుని దయందు ఎదిగి వర్తిల్లి అభివృద్ధి పొందినట్లుగా కృప చూపించండి, సహాయించండి. స్వప్నను కూడా బిడ్డ నామకరణం కూడా జరుగుతుంది. దయచేసి గమనించి 6 అక్షరాలు 1 కాదు 2 కాదు వారానికి 7 రోజులు కానీ 6 అక్షరాలకే కానీ పేరు కలిగి ఉన్నాడు ఈ బిడ్డ. దీవించి ఆశ్రయించండి. సాక్షి వర్ధన్ గారు సౌక్షిత్ వర్ధన్ గారు 6 అక్షరాలు సాగదు సౌక్షిత్ వర్ధన్ గారు దేవుడి మాట దేవుడి
ప్రార్థన చేస్తాను. పరమ తండ్రికి స్తోత్రం చెల్లిస్తాం ప్రభువా. తండ్రిని ప్రేమించి చక్కని భవనంలో ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. తండ్రిని జ్ఞాపకం చూసుకుని అత్తయ్య గారు అమ్మమ్మ గారు తీసుకొచ్చి నీ మందులో అందరూ సమక్షంగా ప్రభు పాట పాడుకున్నారయ్యా. కావాల్సిన బిడ్డలు పొందుకున్నారు. ఎంత మాత్రం పది బిడ్డకునైనా ఈ దినమైన నామకరణం కూడా చేశారు బాబు. ఆ ప్రార్థన చేస్తాం సహాయం చేసి ఈ పేరుతో పిలువబడి ముందుకు సాగుతూ సహాయం చేసి మహిమ గంట స్వప్న గారు పెద్ద కుమార్తె ఈ బిడ్డ నలుగురు ముగ్గురు కలిపి ఉన్నంతకాలం తోడు ఉండి తాతయ్య గారు తన గురించి ఆద్యం తీసుకుని క్షేమంగా ఎవరింటికి వారు చేసి పర్యాప్తం ఆప్షన్ తెచ్చి సహాయం చేసి మహిమ గంట ప్రభుత్వం పొందండి. తెలవడే పౌరులకి బిడ్డవలే నీ శరీరంలో ఒదిగి సాగులో సిద్ధం చేసి వాడు సమయంలో నీ ధైర్యంలో మనుషుల ధైర్యంలో పెద్ద ధైర్యం పెరిగి పెద్దవాడి తన క్రమం చేసి పైకి ఆప్షన్ తెచ్చేయమని అది శేషమైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి బిడ్డ వారికి వస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఓకే పర్సన్ ఓకే పర్సన్ ఈ బట్టి పేరు ఏం పేరేంటి? ఈ పేరు మరి ఎక్కడ చూసుకో అమ్మా సీ కాదు సాక బండ బండి చక్కగా దేవి చేస్తుంది కాగా మీరే సగమతి మీరే చేస్తుంది. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రికి స్తోత్రం.